రైట్. ఇక నేడు అరకు మండపేటలో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అరకులో చంద్రబాబు సభ ముగిసిన తర్వాత అలమూరు రోడ్డు మార్గం ద్వారా మండపేటకు చంద్రబాబు వెళ్లనున్నారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ స్థానిక నేతలు చేరనున్నారు. సభ అనంతరం తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. నేడు అరకు మండపేటలో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అరకులో చంద్రబాబు సభ ముగిసిన తర్వాత ఆలమూరు రోడ్డు మార్గం ద్వారా మండపేటకు చేరుకుంటారు చంద్రబాబు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ స్థానిక నేతలు టీడీపీలో చేరనున్నారు. సభ అనంతరం తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. నేడు అరకు మండపేటలో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అరకులో చంద్రబాబు సభ ముగిసిన తర్వాత ఆలమూరు రోడ్డు మార్గం ద్వారా మండపేటకు చంద్రబాబు వెళ్లనున్నారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. సభ అనంతరం తన నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. నేడు అరకు మండపేటలో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అరకులో చంద్రబాబు సభ ముగిసిన తర్వాత ఆలమూరు రోడ్డు మార్గం ద్వారా మండపేటకు చంద్రబాబు వెళ్లనున్నారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ స్థానిక నేతలు చేరనున్నారు. సభ అనంతరం తన నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. నేడు అరకు మండపేటలో రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అరకులో చంద్రబాబు సభ ముగిసిన తర్వాత ఆలమూరు రోడ్డు మార్గం ద్వారా మండపేటకు చంద్రబాబు వెళ్లనున్నారు. అమలాపురం లోక్సభ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు టీడీపీ జనసేన నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ స్థానిక నేతలు చేరనున్నారు. సభ అనంతరం తన నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. రైట్. ఇక అరకు మండపేటలో జరగబోయే రా కదలిరా సభకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? అల్లూరు సీతారామరాజు జిల్లాను కోనసీమ జిల్లాలో ఇవాళ చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా బహిరంగ సభలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లాలో
మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు మొత్తం పరిధిలో ఉన్నటువంటి భారీగా టీడీపీ కార్యకర్తల శ్రేణులు అయితే తరలించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. శనివారం ఇవాళ ఉదయం 10:30 గంటలకే గన్నవరం నుంచి కూడా బయలుదేరి 11 గంటలకల్లా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో అరకు బయలుదేరి 11 గంటలకి డుంబరిగూడ మండలం అరకు చేరుకుంటారు. 11:40 గంటలకి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మనం చూడవచ్చు గత కొన్ని రోజులుగా కూడా ఈ బహిరంగ సభలకి భారీ స్పందన లభిస్తుంది. చంద్రబాబు ప్రసంగాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ నేతలు అయితే మరింత ఉత్సాహంతో అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం కూడా మండపాట సభకు ఇక్కడ నుంచే మండపాట సభకు కూడా బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం నుంచి అక్కడ సభ ఏర్పాటు చేశారు. 2 చోట్ల కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా భారీ శ్రేణులు తరలిచ్చేందుకు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరకు తొలిసారి పర్యటన అరెస్ట్ అనంతరం కూడా తొలిసారి రావడంతో ఆయన్ని చూసేందుకు కూడా భారీగా గిరిజనులు అయితే ప్రాంతాల నుంచి భారీగా తరలిచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలో కూడా ఇవాళ బహిరంగ సభ ఉంది. మధ్యాహ్నం నుంచి ఆ సభ కూడా విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసే పవన్. అయితే వాసు, ఇప్పుడు వైసీపీకి సంబంధించిన స్థానిక నేతలు కూడా టీడీపీలో చేరనున్నట్లు చంద్రబాబు సమక్షంలోనే చేరుతున్నట్లు సమాచారం ఉంది. అయితే ముఖ్య నేతలు ఎవరైనా చేరే అవకాశం ఉందా, అంటే వైసీపీ తరపు నుంచి టీడీపీలోకి? వరకు సంబంధించి వైసీపీలో అంత యాక్టివ్ గా కూడా లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు అయితే చాలా మంది కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా శ్రావణ్ మంత్రిగా పనిచేశారు. అక్కడ పాడేరు అయితే అరకు అయితే అక్కడ టీడీపీకి చాలా బలమైన కార్యకర్తలు అయితే శ్రేణులు అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అయితే పార్టీలు చేస్తున్నారు. అంటే ముఖ్యమైన నాయకులు కూడా అక్కడ అరకులో ముఖ్యమైన నాయకులు కూడా వైసీపీ లేనట్టు పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అరకు వైసీపీ కేటాయించినటువంటి అభ్యర్థి విషయంలో వివాదం జరుగుతుంది. ఎంపీని ఎమ్మెల్యేగా కేటాయించడం పట్ల అక్కడ వివాదం జరుగుతుంది. ఆ మాధవిని గోబ్యాక్ మాధవి అంటే కూడా నినాదాలు చేస్తే ఆమెను కూడా అక్కడ రాణించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా చాలా మంది అసంతృప్తులతో ఉన్నారు. అసంతృప్తుల నేపథ్యంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలు చేరేందుకు కార్యకర్తలు అయితే దిశ శ్రేణి నాయకులు అయితే మొత్తం కూడా సన్నద్ధం అవుతున్నారు. వీళ్ళందరూ కూడా భారీగా వాళ్ళ చేరే అవకాశం అయితే ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు.